తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం శ్రీవారి ఆలయంపై 4 విమానాలు తిరగడాన్ని భక్తులు గమనించారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంపై విమానాలు ఎగరడం నిషేధం ఉన్నప్పటికీ ఏవియేషన్ సంస్థ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు ఏవియేషన్ సంస్థకు టీటీడీ లేఖలు ఇచ్చినా స్పందించడం లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం శ్రీవారి ఆలయంపై 4 విమానాలు తిరగడాన్ని భక్తులు గమనించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంపై విమానాలు తిరగడం నిషేధం ఉన్నప్పటికీ ఏవియేషన్ సంస్థ పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు ఏవియేషన్ సంస్థకు టీటీడీ లేఖలిచ్చినా స్పందించడం లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సింధు, మొత్తం మీద మరోసారి శ్రీవారి ఆలయంపై 4 విమానాలు ఈ రోజు అయితే ఎగిరిన పరిస్థితి అయితే ఉంది. తరచు ఏదైతే గత 3 నెలల నుంచి చూస్తున్నట్లయితే తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు ఎగురుతున్నప్పటికీ ఏవియేషన్ సంస్థ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత వారం రోజుల కిందటే ఒక హెలికాప్టర్ శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్ వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ విమానాలు తరచూ వెళ్తున్నా గానీ ఇటు ఏవియేషన్ సంస్థ ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా గతంలో కూడా ఇటు టీటీడీ పూర్తిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేకంగా లేఖ అందజేసినప్పటికీ వాళ్ళు చూస్తాం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచు అంటే శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి విఐపీలకు సంబంధించి ఎవరికి చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. కానీ దీనిపై టీటీడీ సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి భక్తులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే తరచూ శ్రీవారి ఆలయంపై ఇలా విమానాలు ఎగరకూడదని చెప్పేసి మొదటి నుంచి వస్తున్న వాదన నేపథ్యంలో ముఖ్యంగా ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ఏవి ఎగరకూడదు. ముఖ్యంగా శ్రీవారి ఆలయంపై ఎటువంటివి వెళ్ళకూడదనేది మొదటి నుంచి నిబంధనలు ఉంటాయి. ఆ నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా దీనిపైన చర్య తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ఏపీ ప్రభుత్వము దీనిపై చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా విమానాలకు సంబంధించి పూర్తిగా ఇక్కడ రాకపోకలు ఈ ప్రాంతంలో లేకుండా చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ వస్తున్న ఉంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డులో దీనిపై రెగ్యులేషన్ తీసుకొస్తే ఖచ్చితంగా ఈ విమానాల రాకపోకల్ని మళ్లించే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేరుగా ఆయన రామ్మోహన్ నాయుడికి లేఖ రాసినప్పటికీ ఇంకా విమానయాన శాఖ సంస్థ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విమానాలు తరచూ వెళ్తూనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంపై ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అంటే, ఒకవేళ ఇక్కడ విమానాలు ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉంటాం, అటువంటిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి, మరోవైపు అతి సమీపంలో హెలికాప్టర్లు పోతుంటే కూడా పట్టించుకోకపోవడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే విమానయాన సంస్థకి మరోమారు లేఖ రాస్తారని ఇప్పటికే అధికారులు తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.